ఇక డీటెయిల్స్ చూస్తే ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొనేందుకు స్విట్జర్లాండ్లోని దావోస్ వెళ్లిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పర్యటనను విజయవంతంగా ముగించుకుని ఈరోజు అమరావతికి చేరుకున్నారు. దావోస్ పర్యటనలో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా పలు అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో సీఎం భేటీ అయ్యారు. గన్నవరం విమానాశ్రయం చేరుకున్న ముఖ్యమంత్రికి మంత్రులు, ఎమ్మెల్యేలు మరియు ఉన్నతాధికారులు ఘనంగా స్వాగతం పలికారు. స్వాగతం పలికిన వారిలో మంత్రులు అనగాన సత్యప్రసాద్, వంగలపూడి అనిత, కొల్లు రవీంద్ర, సవిత, కొలుసు పార్థసారథి ఉన్నారు. అలాగే ఎమ్మెల్యేలు భాష్యం ప్రవీణ్, గద్దె రామ్మోహన్, యార్లగడ్డ వెంకట్రావు, వర్ల కుమార్ రాజా, కాగిత కృష్ణప్రసాద్, వసంత కృష్ణప్రసాద్ తదితరులు ముఖ్యమంత్రికి పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. సచివాలయంలో జరిగే రాష్ట్ర స్థాయి బ్యాంకుల సమావేశంలో సీఎం పాల్గొంటారు. రాష్ట్ర అభివృద్ధి పథకాలకు రుణాల మంజూరు, ప్రాధాన్యత రంగాలకు ఆర్థిక చేయూతపై చర్చించనున్నారు. సాయంత్రం గోదావరి పుష్కరాల నిర్వహణపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. భక్తులకు కల్పించాల్సిన వసతులు, ఘాట్ల నిర్మాణం, భద్రతా ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు.